సో ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోలో మెనోపాజ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో మెనోపాజ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని డిస్కస్ చేసుకున్నాం. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దీనివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటనేది వాళ్ళ డిస్కస్ చేసుకుందాం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. సో మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి వయసుతో పాటు. గుడ్ల సంఖ్య తగ్గిపోతున్న కొద్దీ ఈ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వాటి విత్డ్రావల్ వల్ల మనకి ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయి, మెనోపాజల్ సిమ్టమ్స్. సో ఏదైతే తగ్గిపోతుందో దాన్ని రీప్లేస్ చేయడం అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. దీన్నే హెచ్ఆర్టీ ఆర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. దీంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ని, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని సైక్లికల్గా ఇస్తారు. అంటే ఫస్ట్ 15 days ఈస్ట్రోజన్, నెక్స్ట్ 10 days ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇస్తారు. టాబ్లెట్స్ ఫామ్లో ఇవ్వడం అనేది కామన్. అలా కాకుండా రకరకాలైన ఫామ్స్లో ఇవ్వచ్చు. ప్యాచెస్ లాగా ఇవ్వచ్చు, జెల్స్ లాగా అప్లై చేసుకోవడానికి ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ థెరపీ. సో దీని గురించి రకరకాలైన అపోహలు, చాలామందికి భయాలు అనేవి ఉన్నాయి. పాత రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే ఆ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు డీబీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే రిస్క్ ఉంటుందని, బీపీ, షుగర్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఇది ఇవ్వకూడదని, వీసా కండిషన్స్ ఎక్కువ అవుతాయని అనుకునేవాళ్ళు. బట్ లేటెస్ట్ ఎవిడెన్స్ షోస్ దట్ మనం ఇచ్చే లో డోస్లో ఈ హార్మోన్స్ అనేవి, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఏమీ కాజ్ చేయవు. సో సేఫ్లీ మీరు ఇవి తీసుకోవచ్చు. తీసుకునే ముందు మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకొని మీ ఆప్షన్స్ ఏంటి అనేవి మాట్లాడుకొని తీసుకోండి. ఇంకోటి, ఇవేవో క్యాన్సర్స్ని స్ప్రెడ్ చేస్తాయి అనే ఒక ఇది కూడా ఉంది. కొంచెం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కానీ తీసుకోకూడదు. వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కాకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా కొంచెం డిస్కస్ చేసుకొని ఇవి తీసుకోవాల్సి ఉంది. వాటి వల్ల కొంచెం రిస్క్ అనేది పెరగచ్చు. అదొకటి ఆలోచించవలసింది. అంతకు మించి వేరే మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి తీసుకుంటే అంటే, యాక్చువల్లీ ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు మన బోన్స్ అనేవి వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి, ఫ్రాక్చర్స్ రిస్క్ తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి హార్ట్కి కూడా ఎంఐ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో బోత్ వేస్ ఇట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్. సో మీ భయాలు, అపోహలన్నీ పక్కన పెట్టేసి షార్ట్ టర్మ్గా కానీ లాంగ్ టర్మ్గా కానీ ఇది తీసుకోవచ్చు. మీ సిమ్టమ్స్ రిలీవ్ అయ్యేంత వరకు మీ డాక్టర్తో మాట్లాడి తప్పకుండా హెచ్ఆర్టీ గురించి బీ అవేర్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ దెన్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అండ్ టేక్ దెమ్. I hope this information is useful to you. Thank you. Namaste.